హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో సాంబార్ని అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే సాంబార్లో వేసుకునే కూరగాయలన్నిటిని అయితే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతే పప్పునైతే ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పులుసుని కూడా దీంట్లో కలిపి పోసేసుకొని పక్కన స్టవ్ మీద ఇవి తిరుగుతూ ఉంటాయి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారాన్ని కూడా వేసి అవి అయితే పులుసునైతే తెరలించుకోవాలి పక్కన. తర్వాత అయితే ఇంకో ప్యాన్ పెట్టుకుని ఇక్కడ పోపునైతే వేసుకోవాలి. అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకుని అలాగనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని అన్ని కూరగాయలను అయితే వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుని కొంచెం లైట్గా అయితే మగ్గనివ్వాలి. అదే కొంచెం కారాన్ని కూడా వేసుకున్నాక ఇవన్నీ అయితే ముక్కలకు పట్టేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని అయితే తీసుకెళ్ళి సాంబార్లో వేసేసుకుని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. సాంబార్ బాగా తెరిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్